ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విద్యార్థి తౌఫిక్ మృతిపై జిల్లా కలెక్టర్ రాజబాబు విచారణ కమిటీ నియమించారు. జిల్లా విద్యాశాఖ అధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్, సింగరాయకొండ తహసీల్దార్తో 3 కమిటీని నియమించారు. సింగరాయకొండలో చైతన్య నవోదయ పాఠశాలలో చదువుతోన్న తౌఫిక్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పరీక్షా ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపాడు. ఆ తర్వాత స్కూల్ బాత్రూంలో చనిపోయాడు. మార్కులు తక్కువ రావడంతో తల్లిదండ్రులు మందలించినందుకు చనిపోయి ఉంటాడని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. శరీరం, గొంతు వద్ద గాయాలున్నాయని, వార్డెన్ కొట్టాడని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని, బాత్రూంలో తక్కువ ఎత్తున్న ట్యాప్ కు ఉరేసుకోవడం అసాధ్యమని అంటున్నారు. స్కూల్ వద్ద బాలుడు మృతదేహంతో ఆందోళనకు దిగారు. వార్డెన్ బాబ్జీ స్కూల్ యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడారు కదా, అందుకోసం అతనికి కోపం. మా బాబుకి ఫోన్ ఇవ్వడు, ఆ ఫోన్ తీసుకొని నాతో మాట్లాడాడని కొట్టుంటాడు. ఆ కొట్టడంలో కింద పడిపోయి ఉంటాడు. వాడికి భయం వేసి తాడుతోని బాగా గట్టిగా చేసేసి ఇక్కడ మొత్తం కొట్టేశాడు. బాగా కొట్టాడు, కమిలిపోయింది చిన్న బాబు. ఇది మొత్తం ఏమంటారు, నెయిల్స్ మొత్తం గోళ్ళు ఉన్నాయి. బాబు పుట్టి టవల్తో చుట్టుకుంటే నెయిల్స్ పడతాయా? పడవు కదా. ఇంకొక మాట, బాగా ఒట్టేసి బాత్రూమ్ లో తీసుకెళ్లి, చిన్న బాత్రూమ్ సార్, అది చిన్న బాత్రూమ్. ట్యాప్ ఎక్కడుండిది తెలుసా? ఇంత కింద ఉండిది ట్యాప్. ఆ ట్యాప్ కి ఊరేసుకున్నారన్నారు. ట్యాప్ కి ఎవరైనా ఊరేసుకుంటారు, అది టవల్తో వేసుకున్నారన్నారు. ఇలాంటిగా చెప్పేది. ట్యాప్ కి ఎవరైనా ఊరేసుకుంటారా? పిచ్చోళ్ళమా మేము? మా బాబు అప్పటిదాకా మంచిగున్నాడే, ఎందుకు ఊరేసుకుంటారు? ఇక మరిన్ని డీటెయిల్స్ శౌరి మనకు అందిస్తారు. శౌరి, జిల్లా సింగరాయకొండలోని ఈ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో శనివారం సాయంత్రం 5-6 గంటల సమయంలో అట్లాగా 6వ తరగతి చదువుతున్న తౌఫిక్ అనే విద్యార్థి బాత్రూమ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేది చాలా కలకలం వేస్తా ఉంది. అయితే తల్లిదండ్రులు శనివారం నుంచి ఈ రోజు వరకు కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ దగ్గర పెద్ద ఆందోళన చేశారు. సింగరాయకొండలోని పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేశారు. నిన్న కూడా అదే రోజు ఆందోళన చేశారు. స్కూల్ దగ్గర ఆందోళన చేశారు. అయితే ఈ ఆందోళన చేయడానికి ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడానికి, అదేవిధంగా అనుమానాలు రావడానికి ప్రధానమైన కారణం సింగరాయకొండ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం 6వ తరగతి చదువుతున్న తౌఫిక్ అనే విద్యార్థి బాత్రూమ్ లో, అది కూడా ట్యాప్ కు ఊరేసుకొని చనిపోయాడు అని చెప్పేసి ప్రాథమికంగా ఆ రోజు చెప్పారట స్కూల్ యాజమాన్యము, స్కూల్లో ఉన్న సిబ్బంది. అయితే ఆ మృతుడు ఎప్పుడైతే పిల్లోడు చనిపోయిన తర్వాత స్కూల్ యాజమాన్యం ఎవరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి అనుమానాస్పదంగా తరలించడము, అక్కడి నుంచి యాజమాన్యం అంతా పారిపోవటము, ఈ కారణాలతోటి అక్కడ అనుమానాలు వస్తున్నాయి. తర్వాత కూడా పోలీసులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా గానీ, లోకల్ వ్యక్తులు ఫిర్యాదు చేసినా గానీ పోలీసులు కేసు నమోదు చేశామని చెప్పడం, అదేవిధంగా వాళ్ళని ఎవరిని అదుపులోకి తీసుకొని విచారించకపోవడం మీద కూడా పోలీసుల మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి, ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. కలెక్టరేట్ దగ్గరకు వచ్చేసి ఒంగోలులో కలెక్టరేట్ దగ్గర కూడా తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ప్రజా సంఘాలు కూడా సింగరాయకొండకు వెళ్లి అక్కడ స్కూల్ దగ్గర మొత్తం పరిసరాలు అన్నింటినీ పరిశీలించి అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు ఇన్వెస్టిగేషన్ అంతా నిదానం జరుగుతుంది, నిందితులందరూ ఎవరు, ఏంటి, అసలు అనుమానం ఎవరెవరి మీద ఉంది అని చెప్పేసి అనే విషయాలు కూడా వెల్లడించడం లేదని చెప్పి ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఆందోళనలు ఇవన్నీ జరుగుతున్న టైంలో 4-5 రోజుల తర్వాత జిల్లా కలెక్టర్ స్పందించి నిన్న సాయంత్రం ఒక 3 కమిటీ వేశారు. జిల్లా కలెక్టర్ రాజబాబు. అది కూడా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండేటప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారి, అదేవిధంగా ఐసీడీఎస్ ప్రాజెక్టును, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ని, అదేవిధంగా సింగరాయకొండ తహసీల్దార్ని ముగ్గురుతో కలిపి 3 కమిటీని వేసి 4 రోజుల్లో పూర్తి నివేదిక కావాలని చెప్పేసి కోరారు. అంటే ఈ 5 రోజులు అసలు ఏం జరిగింది, తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత నివేదిక ఇవ్వమంటాం ఏంటి, అసలు ఈ నివేదికలు కానీ లేకుంటే ఈ కమిటీలు కానీ ఏం చేయాలని పెద్ద ఎత్తున ఒక అనుమానం వ్యక్తం అవుతా ఉంది. అయితే ఈ స్కూల్లో 100 మంది విద్యార్థులు ఉంటారు, హాస్టల్ ఉంటది. ఇంతమంది ఉన్నప్పుడు ఈ హాస్టల్లో ఒక ట్యాప్ కు పిల్లోడు 6వ తరగతి చదువుతున్న పిల్లోడు ఉరేసుకొని చనిపోవాల్సిన కారణం ఏంటి అని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ మృతి జరిగిన రోజు శనివారం సాయంత్రం తల్లిదండ్రులు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఒంటి మీద గోర్లతోటి కొన్ని ఘాట్లు ఉన్నాయి, దెబ్బలతోటి ఘాట్లు ఉన్నాయి, మాకు అనుమానం ఉంది, స్కూలు యాజమాన్యమో లేకుంటే వాటిని ఎవరో పిల్లోడిని
తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళి బాత్రూమ్ లో పడిపోయి చనిపోయారా, లేకుంటే కొట్టేటప్పుడు చనిపోతే బాత్రూమ్ లో పడిపోయారా అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి.